హాయ్ అండి. హాయ్. సో మొన్న మేఘాలయ ఇన్సిడెంట్ వినే ఉంటారు. సోనం అనే ఆవిడ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపించేశారు. సో ఇలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరూ అమ్మాయిలనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అమ్మాయిలు తప్పే ఉంది, అమ్మాయిలు అందరూ ఇలానే అని చెప్పేసి అంటున్నారు. మరి దాని మీద మీరేమంటారు? సో ఇలాంటివి జరిగినప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే భయం అవుతుంది ఫస్ట్. అంటే అమ్మాయిల్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య. అమ్మాయిలు అందరూ ఇంతే బ్రో అని చెప్పి అందరూ అంటున్నారు. మరి దాని గురించి? అంటే ఒక్కరి చెడు అమ్మాయి వల్ల అందరు బలైపోతున్నారు. సో చెడ్డ అమ్మాయిలే కాదు, మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏదో చెడ్డ అమ్మాయిల వల్ల మంచి అమ్మాయిలు కూడా బలైపోతున్నారు. సో ఆల్మోస్ట్ అమ్మాయిలు మొత్తం ఇంట్లో ఉన్నారు. ఒక 10% అమ్మాయిలు మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 80% అమ్మాయిలు ఎలా ఉన్నారో వాళ్ళ వలన వీళ్ళు కూడా పాడైపోతున్నారు. మరి ఇలాంటివి విన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా, వద్దనిపిస్తుందా మీకు? నాకు ఇప్పుడున్న జనరేషన్ చూస్తే అసలు పెళ్ళి వద్దురా బాబు అనిపిస్తుంది. సో ఇలాగనే సింగిల్గా ఉండడం బెటర్ కదా అనిపిస్తుంది. అంటే అమ్మాయిలే కాదు, ఈ మధ్య అబ్బాయిలు కూడా అలానే చేస్తున్నారు. మొన్న రీసెంట్గా హైదరాబాద్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ వైఫ్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టారు. మరి ఆ విధంగా చూసుకుంటే అబ్బాయిలు కూడా ఏం తక్కువ కాదు కదా. అవును, అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా ఉన్నారు కదా. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాము. మరి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటే బెటరా, అలాంటివి లేకపోతే బెటర్? అలాంటివి ఉండొద్దు. సో ఇప్పుడు ఎవరినైనా లైక్ చేస్తే ఒక్కరిపైన ఉండాలి, కానీ వీళ్ళు అట్లా ఉండదు. ఉంటే ఒకరిపైన ఉండాలి, లేకపోతే లైక్ తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి గురించి మీరు ఏం చెప్తారు? నాకు పెళ్ళే వద్దు అసలు. ఓకే, థ్యాంక్ యూ.